అండి ఈరోజు నేను చాలా హెల్తీగా గోధుమ పిండితోటి అలాగే రాగి పిండితోటి దోశలు వేసాను అనమాట. క్రిస్పీ దోశలు చాలా బాగా వచ్చాయి. ఆ క్వాంటిటీ నేను మీకు చెప్తాను. నేను 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్ ఏంటంటే రాగి ఫ్లోర్, అది స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అనమాట. అండ్ 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. రాగి ఫ్లోర్ ఎప్పుడు మనం దోశల్లో యాడ్ చేసినా దాని బేస్ ఏదైతే వేస్తామో గోధుమ పిండి కానీ ఏవైతే వేస్తామో అది 1 కప్ ఎక్స్ట్రా తీసుకోవాలి, లేకపోతే దోశలు రావన్నమాట. సో అందుకని నేను గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నాను, రాగి పిండి 1 కప్పు, అలా బియ్య పిండి 1 కప్ అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ తోటి కొంచెం సాల్ట్, అలాగే సరిపడా సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని కలుపుకున్నాను. తర్వాత మనం రవ్వ దోశ ఎలా అయితే వేస్తామో కొంచెం ఆనియన్స్ వేసుకుని అలా కొంచెం జోరుగా కలుపుకుంటే క్రిస్పీగా వస్తుంది అనమాట. అలా దోశలు వేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది, అలాగే కొంచెం హెల్దీ కూడా అనమాట. ఒకసారి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ and please subscribe the channel.